వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం కోర్టు పేర్కొంది. గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టడం న్యాయసమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నామని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ లో పెట్టిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. రాజ్యాంగంలోని 200 అధికరణంలో గవర్నర్ ఫలానా గడువులోగా తన బాధ్యతలను నిర్వహించాలన్న నిబంధన ఏమీ లేదు. బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసన నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చన్న అర్థం వచ్చేలా రాజ్యాంగంలోని 200వ అధికరణాన్ని చదువుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదం నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లులను శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం ద్వారా వాటిపై వీటో విధించే అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదంది. గవర్నర్కు రెండోసారి ఒక బిల్లును సమర్పించినప్పుడు దాన్ని ఆయన ఆమోదించి తీరాలని, అయితే రెండోసారి సమర్పించిన బిల్లు మొదటి బిల్లుకు భిన్నంగా ఉండాలని తెలిపింది. గవర్నర్ చర్యలను న్యాయస్థానం సమీక్షించరాదన్న మినహాయింపు ఏదీ లేదని పేర్కొంది. తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. తమిళనాడు జరిపిన న్యాయ పోరాటం దేశం మొత్తానికి వెలుగు చూపిందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తొక్కిపట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.